అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న సాంకేతికతను సరైన విధానంలోని వినియోగించుకుంటే అద్భుతాలను సృష్టించగలదని నిరూపిస్తుంది. ఎక్కడ ఉన్నా గయానా దేశం నుంచి ఓ వైద్యుడు మన దేశంలోని మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో ఓ రోగికి గుండె ఆపరేషన్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. దేశంలో ఇలా రోబోటిక్ సర్జరీ అందున గుండెకు చేయడం ఇదే తొలిసారని వైద్యులు చెబుతున్నారు. సాంకేతికతకు సల్యూట్ కూడా చేస్తున్నారు. భారత గయానాలకు మధ్య దూరం 20,000 కిలోమీటర్లు. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ హృద్రోగి తనకు ఆపరేషన్ నిమిత్తం గయానాకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ సుధీర్ శ్రీవత్సవ ఇంత దూరం రావద్దులే అంటూ రోబోటిక్ విధానంలో గయానా నుంచి మధ్యప్రదేశ్ లో ఇండోర్ కు చెందిన రోగికి గుండె ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లుగా వైద్యులు తెలిపారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికైనా సరే శస్త్రచికిత్స చేసే విధానం మన దేశంలో వైద్య రంగం అభివృద్ధి చెందింది. దీనినే ఎస్ఎస్ఐ మంత్ర అని పిలుస్తూ ఉన్నారు. ఈ విధానంలో సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ను ఉపయోగిస్తూ దీనికి గాను టెలి సర్జరీ కన్సల్టెన్సీ అని కూడా వినియోగిస్తున్నారు. కాంపాక్ట్ చైర్ ఆధారిత రోబోటిక్ నియంత్రణ వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. రోబోటిక్ చేతులు శస్త్రచికిత్స పరికరాలు సర్జన్ చేతి కదలికలను అనుసరిస్తూ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను 3D విజువలైజేషన్ వైద్యులు గమనిస్తూ ఉంటారు. తాజాగా చేసిన చికిత్స విజయవంతంగా పూర్తయిందని ఇండోర్ వైద్యులు తెలిపారు. దీనికి సుమారు 45 నిమిషాల సమయం పట్టిందని వివరించారు. కాగా దేశంలో రోబోటిక్ వ్యవస్థ ద్వారా సర్జరీ చేయడం ఇది తొలిసారి కాదు. గత నెలలో ఇదే ఇండోర్ ప్రాంతానికి చెందిన రోగికి ఫ్రాన్స్ కు చెందిన ఓ వైద్యుడు ఇలాగే రోబోటిక్ సర్జరీ చేశారు. అయితే తాజా ఆపరేషన్ రికార్డ్ సృష్టించడానికి కారణం దేశాల మధ్య ఉన్న దూరమే. ఫ్రాన్స్ కు భారత్ కు మధ్య దూరం 10,000 కిలోమీటర్లు. అయితే గయానాకు భారత్ కు మధ్య దూరం 20,000 కిలోమీటర్లు. దీంతో అత్యంత సుదూరం నుంచి రోబోటిక్ సర్జరీ చేసిన ఘనతగా ఈ ఆపరేషన్ నిలిచింది.